ప్రభుత్వం నుంచి పొందే పింఛన్దాలపై అధికార యంత్రాంగం జల్లెడ పడుతుంది. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ భారం తడిసి మోపెడు కావడంతో దీనిని తగ్గించుకునే పనిలో ప్రభుత్వం పడింది. తాజాగా ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ముమ్మరంగా ఈ పనిలో పడ్డారు. వయసుతో సంబంధం లేకుండా పుట్టుకతో గురుడి వారికి, కాళ్లు చేతులు లేని వారికి, ప్రమాదవశాత్తు కాళ్లు చేతులు కోల్పోయిన వారికి నెలకు 6,000 రూపాయలు చొప్పున ప్రతి నెల పింఛన్ అందిస్తున్నారు. ఇది బాగుందని గమనించిన కొంతమంది ప్రజలు గురుడివానిగాను, కాళ్లు చొట్టవానిగాను, నడవలేని వాళ్లగాను సదరం సర్టిఫికెట్ సృష్టించి పింఛన్లు పొందుతున్నారని భావించి పొందిన సర్టిఫికెట్స్ పై విచారణ చేపట్టారు. చాప క్రింద నీరులా జరుగుతున్న ఈ సర్వేతో చాలా మంది లబ్ధిదారులు బోగస్ గా తెలుతున్నారు. మీరొకసారి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తనిఖీ చేయించుకోండి అనే ఆదేశాలతో లబ్ధిదారులు పరుగున ఆసుపత్రులకు వెళ్లి తనిఖీలు చేయించుకుంటున్నారు. ఒక వ్యక్తికి పింఛన్ రద్దు చేస్తే ఏడాదికి 36,000 రూపాయలు ప్రభుత్వానికి మిగులుతోందని భావిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కొక్క జిల్లా నుంచి 2-3 వేల మంది బోగస్ పింఛన్దారులు తేలనున్నారని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చునని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ల పైన నిఘా వేసింది. ఎందుకంటే భారాన్ని తగ్గించుకోవాలి, పెన్షన్దారులకు భారాన్ని తగ్గించుకోవాలి ఆలోచనతో లోపాయకారిగా వీరిపై నిఘా వేసి సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నంలో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం వచ్చింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది పెన్షన్దారులు వారికి కట్ చేసే ప్రయత్నంలో ఉంది. చాప కింద నీళ్ళలో జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. దీన్ని తెలుసుకున్న పెన్షన్దారులు చాలా ఆందోళన చెందుతున్నారు. మా పెన్షన్ ఎక్కడ కట్ అవుతుందో, ఏమవుతుందో, ఎలాగవుతుందో అని చెప్పేసి వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే వికలాంగ ఇచ్చే పెన్షన్లకు పైన ప్రత్యేక దృష్టి సాధించింది. వీరిపైన జల్లెడ పెట్టింది. ఇంచేతంటే గతంలో ఇచ్చే సదరన్ సర్టిఫికేట్లు ఇది బోగస్ నిజమా అబద్ధమా, వారికి అంత పర్సంటేజ్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది. ఇది ఇప్పుడు ప్రతి సదరన్ కేంద్రంలోని ఒక సదరన్ కేంద్రం ఇచ్చే సర్టిఫికేట్లు వేరే సదరన్ కేంద్రానికి పంపించి అక్కడ పిలిపించుకొని సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా తెలుసుకున్న విషయం ఏంటంటే వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. సో ఒక వ్యక్తికి 6,000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 36,000 రూపాయలు వాళ్ళ మీద భారం పడుతుంది, ప్రభుత్వానికి భారం పడుతుంది. ఇలాగే రాష్ట్రంలో వేలాది మంది పెన్షన్దారులు ఉన్నారు. అయితే ఇందులో ఎంతమంది అర్హులు, ఎంతమంది అర్హులు కాదని చెప్పేసి ఒక నెగ్గు తేల్చే విషయంలో పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి సదరన్ కేంద్రంలో కూడా ప్రత్యేకించి వికలాంగులను పిలిపించుకొని వారికి పరీక్షలు చేయించి ఆ సర్టిఫికేట్లు ఇప్పుడు తాజాగా జారీ చేస్తున్నారు. అంటే గతంలో 80%, 60% ఉన్న పింఛన్ వికలాంగులకు ఇప్పుడు 20%, 30% కన్నా ఎక్కువ వేయట్లేదు. ఒక కన్ను పోతే, 2 కళ్ళు పోతే 60% ఇస్తారట, 2 కళ్ళు పూర్తిగా పోతే 60% ఇస్తారట, ఒక కన్ను కానీ పోతే 30% ఇస్తారట. అంటే 30% ఇస్తే ఆయన పింఛన్కి అర్హుడు కాదు. అలాగే కాళ్ళు చేతులు కూడా పూర్తిగా పని చేయకపోతే అసలు 40 పరిస్థితి ఉంటేనే 40-50% ఇస్తారట. అందుకని ఎక్కువ అని చెప్పంటున్నారు ఇప్పుడు డాక్టర్లు. ఎందుకంటే అందుచేత ఏంటంటే ఇప్పుడు ప్రతి వ్యక్తిని పిలిపించుకొని వారికి పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు లోపాయకారిగా జారీ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు. ఇటువంటి వ్యవహారం చాప కింద నీళ్ళలో సాగుతుందని తెలుసుకున్నటువంటి పింఛన్దారులు చాలా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలోన ఇంచుమించుగా 2,000 మంది లబ్ధిదారులు అంటే పింఛన్ లబ్ధిదారు వికలాంగుల పింఛన్ లబ్ధిదారుల నుంచి కట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలు ఉంటే 175 కాన్స్టిట్యున్సీలు 2,000 మందికి తగ్గకుండానే ఈ వికలాంగ పింఛన్ కట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోన ప్రతి వైద్యులు కూడా ఈ తలపట్టుకుంటున్నారు అన్నమాట. వీరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. పాపం చాలామంది చాలామంది పేదలు ఉన్నారు, అలాగే వృద్ధులు ఉన్నారు. చాలామంది పాపం దీని మీద జీవనం సాగించే వారు ఉన్నారు. ఎందుకంటే 6,000 రూపాయలు ఇస్తారు కాబట్టి ఆయనకి నెలంతా సరిపోతుంది ఆ డబ్బులు. ఈ నేపథ్యంలో వారిని కట్ చేయాలని చెప్పేసి అటువంటి వారిని కట్ చేయాలని చెప్పి ప్రభుత్వం యోచన చేస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి చాలామంది
భావిస్తున్నారు. అయితే ఇందులో చాలామందికి బోగస్ సర్టిఫికేట్లు కూడా లేకపోలేదు. అసలు కేవలం కొంతమంది చెవుడు అని చెప్పేసి కొంతమందికి కళ్ళు కనిపించవచ్చు, కొంతమందికి నడవలేదని చెప్పేసి, కొంతమంది చేతులు రావు అని చెప్పేసి రకరకాలటువంటి ఈ సర్టిఫికేట్ పుట్టించుకున్నారు. నిజానికి చెవుడు ఉందనుకోండి, ఆ చెవుడు నిజంగా చాలా 100% ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ కొంతమంది కొద్దిగా చెవుడు ఉన్నా సరే వాళ్ళని ఎక్కువగా నమోదు చేసుకొని అది వాళ్ళు ఎక్కువ పెన్షన్ పొందే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మగవారు, అలాగే కాళ్ళు నడవలేని వాళ్ళు, అలాగే చేతులు లేని వాళ్ళు, అలాగే కళ్ళు లేని వాళ్ళు, రకరకాలైనటువంటి ఇవి వికలాంగులు అన్నమాట. ఇవన్నీ ఈ వికలాంగులకు వస్తారు. ఈ వికలాంగుల కోసం ఇచ్చే పెన్షను అధిక మొత్తం ఉండడంతో చాలామందికి దురాశ పెట్టింది. ఈ దురాశ పెట్టడం వల్ల చాలామంది ఇప్పుడు కట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకి 2,000 మంది, ఒక కాన్స్టిట్యూన్సీ 2,000 మంది లబ్ధిదారులని కట్ చేస్తే ఎంత మిగులుతుంది ప్రభుత్వానికి? 2,000 × 6,000 అంటే 336 లక్షల రూపాయలు దాదాపుగా ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి మిగులుతుంది నెలకి. అలాగే రాష్ట్రం మొత్తం మీద 175 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. 175 మందికి 175 × 2,000 × 6,000 లెక్క ఎంత ఉందో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల మేర దీన్ని కట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. ఇకపైన అంటే వికలాంగులకి చాలా వరకు అంటే వృద్ధులకు పెన్షన్లు యథావిధంగా ఇస్తారు. అలాగే వితంతువులు కూడా యథాతథంగా పెన్షన్ ఇస్తారు. కానీ ప్రత్యేకించి వికలాంగుల మీద దృష్టి సారించారు. ఈ దృష్టి సారించడంతో చాలామంది లబ్ధిదారులు కట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వారిని జాబితాను తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చాలామంది దీన్ని ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ పెన్షన్ మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. నిజమైన లబ్ధిదారులు ఉన్నారు. అదే నిజమైన లబ్ధిదారులకు ఇస్తే కొంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ కుమార్తో శశిభూషణ్, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం.